ఇతర అధికారులు పరుగుని కూడా పూర్తి చేసుకుంటూ వారి చిత్రపటానికి పుష్పాలంకరణ గావిస్తున్నకు అంకితం చేసిన మహా మనిషి దయచేసి అందరూ చేయాల్సిందిగా గౌరవ ఎన్నో కార్యక్రమాల్ని చేపడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది పోషణ మాసోత్సవ కార్యక్రమం వ్యాప్తి చేయడానికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకీకరణ స్ఫూర్తితో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి జన్మదినోత్సవం సందర్భంగా నేషనల్ యూనిటీ డే కార్యక్రమం జరుపుకుంటున్నాము. మనం కార్యక్రమం చివరిలో యూనిటీ ప్లేజ్ ఏకతా దివస్ సంబంధించిన ప్లేజ్ కూడా తీసుకుంటాము. దీంతో పాటు మళ్ళీ నషాముక్త భారత్ సంబంధించిన కూడా మనం ప్లేజ్ కూడా తీసుకుంటాము. పోషణ్ మా సంబంధించిన కూడా ప్లేజ్ కూడా తీసుకుంటాము. మీ అందరికీ తెలుసు, భారతదేశం అప్పుడు ఇండిపెండెన్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ చాలా వివిధ రాష్ట్రాలు అప్పుడు కూడా ఉన్న రూలర్స్ కూడా మళ్ళీ భారతదేశంలో ఎందుకు జాయిన్ అవ్వాలి, సెపరేట్ రూలే కంటిన్యూ చేసుకుంటాము. దాంట్లో పోర్టుగీస్ సంబంధించిన రూల్ కావచ్చు, ఫ్రెంచ్ రూల్ కావచ్చు, నిజాం రూల్ కావచ్చు, లేదు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న హిందూ మహారాజా రూల్ కావచ్చు, అంటే ఇటువంటి చాలా ఉండేది. సో అయితే అప్పుడు ఇది భారతదేశం యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి ఒక యాక్చువల్ గా చాలా ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ కి ఏ విధంగా మరి ట్యాకల్ చేయాలి, భారతదేశంలో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఉండాలి, దానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా కృషి చేశారు. మనం అందరము కూడా చదివేటప్పుడు వారు ఏవైతే ఇండిపెండెన్స్ స్ట్రగల్ లో, స్వాతంత్ర సంగ్రామంలో ఏవైతే కృషి చేశారో, స్వాతంత్రంగా అయిన తర్వాత కూడా ఇండియా ఫస్ట్ హోమ్ మినిస్టర్ గా అయి కూడా మళ్ళీ భారతదేశం ఏ విధంగా యూనిటీ ఇంటిగ్రిటీ చేశారో మనం అందరము కూడా మన బుక్స్ లో చదివేటప్పుడు. అయితే మీ అందరితో అదే ఒకటి కోరుతున్నాము, ఇప్పుడు కూడా చిన్న పిల్లలకి మన భారతదేశం స్వతంత్రత కానీ భారతదేశం యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కోసం ఎవరైతే మహనీయులు పోరాటం చేశారో, కృషి చేశారో, అంగన్వాడీ సెంటర్ లో కూడా అట్లా మన మహనీయుల గురించి కొంత వారి కనీసం ఫోటోస్, వారు ఎవరు, వారి పేరు ఏంటి అని మనం తప్పకుండా వారికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. మహాత్మా గాంధీ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇటువంటి అందరికీ ఫోటోస్ చూపించి వారి పేరు ఇది, వారు ఎవరు, ఇంత మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా పిల్లలు ఇప్పటి నుంచి నేర్చుకుంటారు.